అందరికీ నమస్తే అండి. పాపం ఎండాకాలం బీభత్సంగా వచ్చింది కదా, ఎండలు బాగా మండుతున్నాయి కదా, బయటికి వెళ్తే దాహం వేస్తుంది కదా. సో ఆ దాహం తీర్చడానికి నీళ్ళు దొరకట్లా. ఇప్పుడు బెంగళూరులో చూస్తే బాగా వాటర్ షార్టేజ్ ఉంది, హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉందంట. సో భవిష్యత్తులో మేబీ ఇంకో నెల రోజుల్లోనో, మే నెలలో పీక్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మంచినీటి కోసం ఇబ్బందులు ఉండొచ్చు. సో అందుకు ముందు జాగ్రత్తగా మనందరి ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం మద్యం పంచుతుంది. ప్రజలకి ఎవరైతే సిద్ధం సభలకు వస్తారో వాళ్ళందరికీ మద్యం ఇస్తున్నారు. ఎందుకు? దాహం తీర్చడానికి. ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చారనుకో, మళ్ళీ అసలైన సమ్మర్లో మంచినీళ్ళు ఉండవు, కాబట్టి మద్యం ఇస్తున్నారు. దాన్ని ఈ ప్రతిపక్షాల వాళ్ళు కమ్మ మీడియా, ఎల్లో మీడియా అని ఉంటారు కదా, సో వాళ్ళు మద్యం పంచుతున్నారని గోల పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడు వరకు సిద్ధం సభలేమో 4 జరిగాయి, 4 సిద్ధం సభలు జరిగాయి కదా. అలాగే మేమంతా సిద్ధం అనే సభలు 12 జరిగాయి కదా. మొత్తం ఈ 16 సభలు జరిగాయి. ఈ 16 సభలకు కూడా ఒక్కొక్క సభకి 1000 నుంచి 1200 ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లారు. 1000 నుంచి 1200, 1200 అంటే సున్నా ఎక్కువ వేసా, 1000 నుంచి 1200 ఆర్టీసీ బస్సులు వెళ్ళాయంట. సో ఈ బస్సుల్లో జనంతో పాటు జనాల్ని తీసుకెళ్తారు కదా, జనంతో పాటు ఆ జనాల యొక్క దాహం తీర్చడానికి ఒక్కో బస్సులో ఒక 100 సీసాలు 100 కేసులు మద్యం కూడా ఉంచారంట. అలా దాదాపుగా 14 లక్షల మద్యం సీసాలు పంచిపెట్టారంట ఈ 3 నెలల వ్యవధిలో. సిద్ధం సభలు 4, అలాగే మేమంతా సిద్ధం సభలు 12, మొత్తం ఈ 16 సభలకు గాను 14 లక్షల మద్యం సీసాలు పంచిపెట్టారంట. ఎంత పుణ్యం అండి, ఎంత పుణ్యం. మనం అన్నదాతను విన్నాం, రక్తదానం చేసే వాళ్ళని రక్తదాతలను విన్నాం, ప్రాణదాతలు అవి ఇవి అంటారు కదా, అవయవ దానం చేసే వాళ్ళని విన్నాం. ఇప్పుడు మద్యం దాత. ఎండాకాలం అసలే నోరు ఎండిపోద్ది బయటకు వెళ్తే, మద్యం దాత 14 లక్షల మద్యం సీసాలు ఇవ్వడం అంటే మామూలా? ప్రపంచంలో ఎవరైనా ఇస్తారా? ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా పంచుద్దా? ఎంత పుణ్యం అండి. అందుకే ఈనాడు వాళ్ళని అందుకే ఊరికే వైసీపీ వాళ్ళు ఊరికే తిట్టరు. మద్యం దానం చేస్తుంటే చూడండి ఎలా రాశారు. వైకాపా వైన్స్ సీఎం సభల్లో 20 లక్షలకు పైగా మద్యం సీసాలు పంపిణీ. నేను ఇంకా 14 లక్షలు అనుకున్నా, 20 లక్షలకు పైగా పంచారంట. షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిల్వలు. ఇప్పటికీ గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు, ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంప్లు, సహకరించిన అధికార యంత్రాంగం, నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు, పలుచోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు, ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం. ఇదిగోండి ఆ కార్టూన్ చూసారా? సో ఇక్కడ అంటే మద్యం సీసా పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు. ఈ మద్యం కోసమే, ఈ మద్యం ఆశ చూపి వీళ్ళందరినీ తీసుకొచ్చారు. ఇదిగో వీళ్ళందరూ కూడా గ్లాసులు పట్టుకొని మేము సిద్ధం తాగడానికని రెడీగా ఉన్నారంట. ఇక్కడేమో పెద్ద సీసా పెట్టారు. అది పరిస్థితి. రాష్ట్రంలో ఎవరైనా సరే 3కు మించి మద్యం సీసాలు కలిగి ఉండడం నేరం. కానీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరు నిర్వహిస్తున్న సభల్లో లక్షల కొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాలను తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యమంత్రి సభల నుంచే చట్ట ఉల్లంఘన మొదలవుతోంది. ఇప్పటి వరకు సిద్ధం సభలు 4, మేమంతా సిద్ధం సభలు 12, ప్రతి సభకు 1000 నుంచి 1200 ఆర్టీసీ బస్సులు ఉంటే ప్రతి బస్సులో 98 నుంచి 100 క్వార్టర్ సీసాలు ఉంటే మొత్తం మీద 1.15 లక్షల క్వార్టర్ సీసాలు పంపుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 12 సభల్లో దాదాపుగా 14 లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు. సిద్ధం సభలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 20 లక్షలు దాటిపోతుంది. అసలు అంత మద్యం అధికార పార్టీ నాయకుల వద్దకు ఎలా చేరింది? 3 సీసాలు ఉండడమే చట్టం ఏంది, ఎలా చేరడం ఏంటండి? అందుకే రేపు సాక్షులు అర్జెంటుగా కౌంటర్ రాయాలి. ఈనాడు వాళ్ళకి కుళ్ళు. మంచి చేస్తుంటే, ప్రజలకు మంచి జరుగుతుంటే కుళ్ళు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మద్యం అమ్మడం వలన మద్యం అమ్మి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అది చూసి వారవలేక ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తూనే ఉన్నారు. ఈ మాట నేను చెప్పింది కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం గారే చెప్పారు. మనం సంక్షేమ పథకాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు వారవలేకపోతున్నాయి, మనం సంక్షేమ పథకాలకు నిధులు సమీకరిస్తున్నాము, మద్యం ద్వారా ఆదాయాన్ని తీసుకొస్తున్నాము, ఆ ఆదాయాన్ని పేదలకు పంచిపెడుతున్నాము,
పలుకులు అన్నారు. సో అలాగే ఇప్పుడు మద్యం ద్వారా దాహం తీరుస్తుంటే ఎలాగ సమ్మర్ వచ్చింది, ఇతర ప్రాంతాల్లో నీటికి కటకట ఉంది, బెంగళూరు లాంటి చాలా చోట్ల దేశంలో చాలా చోట్ల నీటి కోసం కటకట ఉంది. సో అందుకని ఇప్పటి నుంచి దానం చేస్తున్నారు. మద్యం దానం ఇది ఒక కొత్త ప్రయోగం అనుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ అన్నదానం చేయాలని రూల్ లేదు, ఏ దానమైనా చేయొచ్చు. దానిలో భాగంగా మనం మద్యం దానం చేస్తున్నాము. సో అందుకే రేపు సాక్షిలో ఖచ్చితంగా కౌంటర్ రాస్తారు. రామోజీ వారవలేకపోతున్నాడు, రామోజీ తట్టుకోలేకపోతున్నాడు, చంద్రబాబు హయాంలోనే భారీగా మద్యం పంచారు, చంద్రబాబు హయాంలోనే మద్యం వ్యాపారం చేశారు, టీడీపీలో ఉన్న మాగుంట మద్యం వ్యాపారం చేస్తాడు అని రేపు కౌంటర్ రాస్తారు. రాయాలి, లేకపోతే ఈనాడు వాళ్ళకి బుద్ధి రాదు. పాపం మద్యం దానం చేస్తుంటే ఆ దానం కూడా చేయనివ్వరు ప్రశాంతంగా.